washing. क्या लग रहा है ప్రోగ్రామ్ లా ఉంది. ఆ ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు ఇది స్టేట్ సెనిటైజ్ లా ఉంది కదా. సెనిటైజ్ అంటే హాస్పిటల్ కి వస్తారు, లేదంటే ఎవరైనా ల్యాబ్ లో పని చేస్తారు, లేదంటే చిన్న పిల్లలది బట్టలు ఉంటాయి దానికి సెనిటైజ్ చేయాలంటే దీనిలో వేసి దీనిలో పెడితే దీనిలో అంటే 3 hours 30 minutes టైమింగ్ ఉంది సెనిటైజ్. దీనిలో ఇన్బిల్ట్ స్ట్రీమ్ కూడా ఉంది దీనిలోనే లోపల. ఇది స్టెయిన్ వాష్ అంటే బట్టల మీద మన మరకల్లాగా వస్తాయి, ఏమైనా దెబ్బ పడితే చాయ్ దిగిరిది అంటే దీనిలో స్టెయిన్ వాష్ లో. ఇది ర్యాపిడ్ 30 అంటే ఇది 7 kg కదా. మీకు దగ్గర నార్మల్ ఫార్మల్ షర్ట్ ప్యాంట్ ఉంటే 5 జత వేసుకోవచ్చు. జీన్స్ ప్యాంట్ అట్లా ఉంటే 3-4 మధ్యలో అయింది అంటే మీరు ఏ బట్టలు వేస్తున్నారు వాటర్ తో కలిపి 7 kg లోపటే ఉండాలి వాటర్ తో కలిపి. మళ్ళీ జీన్స్ ప్యాంట్ అది హెవీ అవుతుంది. బెటర్ అంటే 2-3 టైమ్ యూజ్ చేయండి వన్ డేలో, ప్రాబ్లం ఏం కాదు. వెయిట్ నార్మల్ వేసి యూజ్ చేయండి. ఇది ర్యాపిడ్ 30 అంటే మీ దగ్గర 2 జతలు ఉన్నాయి, మీకు తొందరగా కావాలంటే దీనిలో పెడితే 30 minutes లో వాష్ అవుతుంది. దీనిలో కూడా సోప్, వాష్, రెన్స్, డ్రై 4 ప్రోగ్రామ్ కూడా చేస్తుంది. ఇది బెడ్ అండ్ బాత్ అంటే చిన్నపిల్లలది బెడ్డింగ్ ఉంటుంది, అది కవర్స్ ఉంటాయి కదా, అది ఏమైనా ఉంటే దీనిలో వేస్తే క్లీన్ అవుతుంది. ఇది బేబీ కేర్ అంటే చిన్నపిల్లలది బట్టల కోసం సపరేట్ ఆప్షన్. ఇది బెడ్డింగ్ కర్టన్స్ అంటే పెద్దవాళ్ళకి అంటే బెడ్ కవర్, పిల్లో కవర్, కర్టన్స్ దీనిలో వేసుకోవచ్చు మీరు. ఇది రిన్స్ అండ్ స్పిన్ అంటే సపోజ్ మీరు బయట నానా పెట్టుకున్నట్టు వాష్ చేసుకున్నారు, ఓన్లీ పిండి ఆరేయాలి అంటే దీనిలో యూజ్ అవుతుంది. రెండే ఆప్షన్, పిండుతుంది ఆరేస్తుంది. మళ్ళా స్పిన్ అండ్ డ్రైన్ అంటే ఓన్లీ ఆరుతుంది పచ్చి బట్టల కోసం. దీనిలో పెడితే 10 minutes టైమింగ్ వస్తుంది. స్టార్ట్ చేస్తే కంటిన్యూ స్పిన్ చేస్తాయి, దానిలో ఎన్ని వాటర్ ఉన్నాయి మొత్తం వెళ్ళిపోతుంది. ఇది డ్రమ్ క్లీనర్ అంటే ఎవ్రీ 2 months కి ఒకసారి చేయాలి ఉంటుంది. డ్రమ్ క్లీనర్ అంటే దీనికి సర్వీసింగ్ కోసం కెమికల్ ఉంటుంది, ప్యాకెట్ వేసి క్లీన్ చేయాలి మీరు. ఇది యాక్టివ్ వేర్ అంటే స్పోర్ట్స్ బట్టలు ఉంటాయి కదా, నైట్ ప్యాంట్, టీ షర్ట్, ట్రాక్స్ అట్లా ఉంటే దీనిలో స్పోర్ట్స్ వేర్ యాక్టివ్ వేర్. వోలెన్స్ అంటే స్వెటర్స్ ఉంటాయి కదా దానికోసం. ఇది డైలీ వాష్ లా సోప్ చేస్తుంది, వాష్, రిన్స్, డ్రై. దీనిలో అంటే మిక్స్ బట్టల కోసం. దీనిలో టైమింగ్ 1 hour 30 minutes ఉంది. ఇది మొత్తం ఎవ్రీ ప్రోగ్రామ్ కి టైమింగ్ సేవ్ ఉంది మీకు. ఈకో కాటన్ అంటే ప్యూర్ 100% కాటన్ బట్టలు ఉన్నాయి అంటే దీనిలో టైం 3 hours 30 minutes స్లోగా వాష్ చేస్తుంది కాటన్ బట్ట.
ఇది నార్మల్ కాటన్ అంటే 60 to 40% కాటన్ బట్టలు ఉన్నాయంటే దీనిలో వేస్తే 2 hours 10 minutes. ఇది డెలికేట్స్ అంటే బనీన్ టైప్స్ ఉంటాయి కదా, స్మూత్ బట్టల్స్ అట్లా, అది ఉంటే దీనిలో. ఇది మొత్తంలో మీకు డైలీ వాష్ యూజ్ అవుతుంది. ర్యాపిడ్ 30 స్పిన్ అండ్ డ్రమ్ క్లీనర్ అంటే ఎప్పుడైనా కూడా డైలీ వాష్ యూజ్ అవుతుంది. ఇది ఉంది కదా, ఇది మొత్తం ప్రోగ్రామ్ లో సేవ్ ఉంది. మీకు సపోజ్ మాన్యువల్ సెట్టింగ్ కావాలంటే ఇది కోల్డ్ వాష్ ఉంది కదా, ఇది వాటర్ టెంపరేచర్, ఇది స్పిన్ స్పీడ్, ఎవ్రీ ప్రోగ్రామ్ కి సేమ్ ఉంది. ఇది ఎప్పుడైనా బై మిస్టేక్ ఇట్లా టచ్ అయితే కూడా 0 అవుతుంది. 0 అయితే మీకు డ్రై కాదు, అంటే స్పిన్ కాదు, పిండుతుంది, ఆరుతుంది కదా, అది ప్రోగ్రామ్ ఆఫ్ అవుతుంది. ఇది ఎప్పుడైనా టచ్ అయితే, టచ్ ఉంది కదా, ఇది ఎప్పుడైనా టచ్ ఉంటే దీనిలో 1000 సెలెక్ట్ చేయాలి. 1000 సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయాలి. అంటే ఎవ్రీ ప్రోగ్రామ్ కి సేమ్ ఉంది. ఇప్పుడు నేను 0 చేసిన కదా, చేంజ్ చేసిన మళ్ళీ డైలీ వాష్ 1000. ఎవ్రీ ప్రోగ్రామ్ కి సేమ్ ఉంది. ఎప్పుడైనా బై మిస్టేక్ లా అయితే ఇది వాటర్ టెంపరేచర్ కొంచెం వేడి చేసి క్లీన్ చేస్తుంది. ఇది కోల్డ్ వాష్ అంటే మీ ట్యాంక్ లో ఏ వాటర్ టెంపరేచర్ ఉంది అదే నుంచి క్లీన్ చేయాలంటే ఇది కోల్డ్ వాష్. ఇది టచ్ చేస్తే టెంపరేచర్ 0 అవుతుంది, 15 minutes మైనస్ అవుతుంది, లేదంటే అవసరం. ఇది ఈజీ ఐరన్ అంటే ఇప్పుడు స్పిన్ స్పీడ్ ఉంది కదా 1000 ఉంది, దీనికి చేస్తే 600 అంటే స్లోగా, అంటే ఈజీ ఐరన్ అంటే ఇది చాలా స్పీడ్ ఉంటే ఇట్లా మీకు ఇట్లా వస్తుంది బట్టల మీద లైన్స్ అట్లా. నార్మల్ కావాలంటే మీకు ఇట్లా వేస్తే నార్మల్ స్పిన్ ఒక 60% అవుతుంది, దీనిలో 80 to 90% అట్లా. ఇది ప్రీ వాష్ అంటే వాష్ అంటే అది వాష్ చేస్తారు కదా బ్రష్ కొడితే అది వాష్, దానికి 2 times చేయాలంటే ప్రీ వాష్. ఇక్కడ టచ్ చేస్తే మీకు ఇక్కడ సింబల్ వస్తుంది, 20 minutes ప్లస్ అవుతుంది, అంటే బట్టల్ని 2 times వాష్ చేస్తారు, లేదంటే అవసరం లేదు. ఇది ర్యాపిడ్ అంటే 5 to 10 minutes మైనస్ అవుతుంది. ఇది ప్రెస్ చేస్తే ఇది మల్టీరెన్స్ అంటే పిండుతాయి కదా, దాన్ని కూడా 2 times చేయాలంటే మళ్ళా సారీ ఇది కూడా మల్టీరెన్స్. ఇక్కడ టచ్ చేస్తే ఇక్కడ సింబల్ వస్తుంది, డబల్ రిన్స్ చేస్తుంది మల్టీరెన్స్ అంటే, లేదంటే అవసరం. మీకు వాష్ 2 times కావాలి, రిన్స్ 2 times కావాలంటే ఇక్కడ టచ్ చేయాలి, ఇక్కడ టచ్ 20 minutes 9 minutes ప్లస్ అవుతుంది, లేదంటే అవసరం లేదు. ఇది ఫ్రెష్ కేర్ ప్లస్ ఉంది కదా, ఇది కంపల్సరీ చెక్ చేయండి. ఇది ఎప్పుడైనా ఆన్ ఉంటే బట్టల్ సింబల్ వస్తుంది మీకు. 1 hour 30 minutes తర్వాత మిషన్ ఆఫ్ కావాలి కదా, మిషన్ ఆఫ్ కాదు, ఇది ఆన్ చేస్తే మళ్ళా 3 hours కంటిన్యూ రన్ అవుతుంది. ఇది ఎట్లా అంటే ఇంట్లో ఎవరు లేకుంటారు, మొత్తం ఆఫీస్ కి పోతారు, మీరు మార్నింగ్ వేసి పోతే ఈవినింగ్ వరకు అట్లానే ఉంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అట్లా రాకుండానే ఇది ప్రొవైడ్ చేసిన కంపెనీ వాళ్ళు. ఇది ఏం చేస్తుంది అంటే 1 hour 30 minutes తర్వాత వాష్ అండ్ పర్క్ తర్వాత డోర్ అన్లాక్ కాదు, రొటేట్ అవుతుంది, బట్టల్ని రొటేట్ చేస్తుంది. ఇది ఆన్ అయితే ఎప్పుడైనా ఆఫ్ చేయండి, మీకు యూస్ కాదు, 3 hours వేస్ట్ అవుతుంది మీకు ఫ్రెష్ కేర్ ప్లేస్. ఇది స్ట్రీమ్ అంటే మీకు శానిటైజ్ లా అది ఆన్ ఉంది, మీకు డైలీ లా కూడా కావాలంటే మాన్యువల్. ఇది ప్రెస్ చేస్తే 20 minutes ప్లస్ అవుతుంది, లేదంటే అవసరం. మీకు డైలీ కోసం చూపిస్తా. ఫస్ట్ అది ప్లగ్ తీసిన తర్వాత కూడా ఉంది, ఇప్పుడు ఫస్ట్ ప్లగ్ తీసిన తర్వాత ఏకండి ఫస్ట్ ఇది ఉంది కదా బట్టలు, దీని లోపల ఇక్కడ వస్తే బట్టలు ఎప్పుడైనా చినిగిపోతుంది, దీని లోపల వేయండి. లోపల వేసిన తర్వాత ఇది క్లోజ్ చేయండి ఒకసారి. ఇక్కడ ఫిల్టర్ ఉంటుంది, ఇది అంటే ఒక 1 month కి ఇది కూడా చెక్ చేయండి. అంటే బట్టలది దారం ఉంటుంది అది, లేదంటే గైన్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ వచ్చి ఆగిపోతుంది. ఇట్లా తిప్పితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, మళ్ళీ స్టేట్ పెట్టాలి. స్టేట్ పెట్టిన తర్వాత మొత్తం టైట్ చేయాలి, కొంచెం కూడా లూజ్ ఉంటే వాటర్ లీక్ అవుతుంది. ఇంత మొత్తం టైట్ చేసిన తర్వాత ఇది పైప్ అంటే మీకు యూజ్ కాదు, అంటే ఇది టెక్నీషియన్స్ కి యూజ్ అవుతుంది. ఎప్పుడైనా ఫుల్ వాటర్ ఉంది, మిషన్ ఆగిపోయింది, ఖరాబ్ అయింది అంటే ఇక్కడ నుంచి ఇట్లా తీస్తే వాటర్ ఇక్కడ వస్తుంది. ఇది ఫస్ట్ బట్టలు వేసిన తర్వాత ఇది ఇక్కడ అంటే మీరు ఏ లిక్విడ్ యూస్ చేస్తే బెటర్ ఉంటుంది, ఏదైనా మీ ఇష్టం. ఇక్కడ బట్టల్ని పట్టి ఐడియా ఉంటాయి కదా, సపోజ్ మీకు 2 cups ఐడియా ఉంది, ఇక్కడ 1 cup వేయండి, ఇక్కడ 1 cup, లేదంటే 1.5 cup ఐడియా ఉంది మీకు బట్టల్ని పట్టి, ఇక్కడ 1 cup, ఇక్కడ 1/2 cup, అంటే 2 సైడ్ వేయాలి. ఇక్కడ 60% వేయాలి, ఇక్కడ 40%. మీకు ఇక్కడ మార్క్స్ కూడా ఉంది, 2 marks ఉంది, ఇక్కడ 2 marks, ఇక్కడ 1 mark. ఇది మధ్యది ఫ్లవర్ సింబల్ అంటే కంఫర్ట్ కోసం, స్మెల్ రానికి ఫస్ట్ వేయాలి మొత్తం. ఇది వేసిన తర్వాత ఇది క్లోజ్ చేయండి, దాని తర్వాత పవర్ ఆన్. సపోజ్ మీకు ర్యాపిడ్ 30 కావాలి, ఇది ఇప్పుడు డైలీ వాష్ లో ఉంది, ర్యాపిడ్ 30 కావాలి మీకు, ర్యాపిడ్ 30 minutes
స్టార్ట్ అంతే, స్టార్ట్ అయిపోయింది. లాక్ సింబల్ వస్తాయి. ఇప్పుడు మళ్ళీ అన్లాక్ అవుతుంది, టక్ టక్ సౌండ్ అవుతుంది, మళ్ళీ టక్ టక్ 2 టైమ్ వస్తుంది. వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది, టక్ టక్ సౌండ్ వస్తాయి, మళ్ళీ ఒకసారి లాక్ పడుతుంది, దాని తర్వాత స్టార్ట్ అవుతుంది. అన్లాక్, మళ్ళీ లాక్ పడుతుంది. ఇది లాక్ పడితే మీకు అంటే ఇది డోర్ ఓపెన్ కాదు మధ్యలో. ఇంకా ఇది టచ్ మోడల్ ఉంది కదా, అంటే చిన్నపిల్లలు ఏమైనా టచ్ చేస్తున్నారు అంటే ఇది ఉంది కదా ఫ్రెష్ కేర్ ప్లస్, కింద కీ సింబల్ ఉంది 3 సెకండ్. దీనికి 3 సెకండ్ హోల్డ్ చేస్తే లాక్ సింబల్, అంటే ఏమైనా టచ్ చేస్తే కూడా టచ్ కాదు, ఏమైనా టచ్ చేస్తే కూడా రాదు. మళ్ళీ ఇదే టచ్ 3 సెకండ్ టచ్ చేసి హోల్డ్ చేయాలి, కీప్ అవుతుంది ఇట్లా. ప్రీ వాష్ దీనిలో రాదు, మెయింటెనెన్స్ ఉంది దీనిలో ఆప్షన్. డైలీ వాష్లో ప్రీ వాష్ యాక్టివ్ అవుతుంది అట్లా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇది అంటే ఫుల్ ఉంది, హాఫ్ వాటర్ వచ్చింది అంటే డోర్ అన్లాక్ కాదు, కొంచెమే ఉంది అంటే అది అన్లాక్ అవుతుంది. అది కూడా ఒకసారి చెప్తా, అంటే తొందరగా ఏమైనా మర్చిపోయిన కీ ఏమైనా ఉంది అంటే తీయాలి అంటే అది కూడా. ఇప్పుడు ఆగిపోయింది కదా, ఇప్పుడు వాటర్ తీసుకుంటుంది. తొందరగా నింపేస్తుంది, వాటర్ వస్తుంది. ఓకే, ఇది ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే ఇది ఉంది కదా, ఇది లాక్ ఉంది, లాక్ ఇట్లా కింద చేస్తే బయటికి వచ్చేస్తుంది క్లీనింగ్ కోసం. మళ్ళీ చేతి పెడితే అందులో ఎప్పుడైనా క్లీన్ చేయాలంటే ఇది కింద చేసి కొంచెం ఉంది. ఇప్పుడు ఇది వాటర్ వస్తుంది కదా, అంటే ఇది మీకు డోర్ అన్లాక్ కావాలి అంటే ఇప్పుడు స్టార్ట్ పాజ్ బటన్ ఉంది కదా, దీనికి టచ్ చేస్తే ప్రెస్ చేస్తే టక్ టక్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు తొందరగా వస్తుంది, ఎప్పుడైనా 1 మినిట్ టైం తీసుకుంటుంది. టక్ టక్ సౌండ్ వచ్చిన తర్వాత మీకు అన్లాక్ అవుతుంది. మళ్ళీ పెట్టి స్టార్ట్, అంతే, అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంకా సపోజ్ ఇప్పుడు 28 మినిట్ ఉంది కదా, ఒక 5 మినిట్స్ ఉంది, కరెంట్ పోయింది, 2 అవర్స్ తర్వాత వచ్చింది, అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది 5 మినిట్ నుంచి. ఇది స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండాలి, ఇది ఆఫ్ చేస్తే మళ్ళీ ఎప్పుడైనా ఫస్ట్ ఓకే. డౌట్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఇది ఉంది కదా, అంటే ఇప్పుడు రన్నింగ్ ప్రోగ్రామ్ ఉంది, రన్నింగ్ ప్రోగ్రామ్ లో మీకు ఏమైనా చేంజ్ కావాలంటే చేంజ్ కాదు. మళ్ళీ ఇది ప్రోగ్రామ్ ఆఫ్ చేసి మళ్ళీ సెలెక్ట్ చేయాలి ఉంటుంది. ఇది మళ్ళీ రన్నింగ్ ప్రోగ్రామ్ కి ఆఫ్ చేయాలంటే ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది కదా, ఇది ఒకసారి ప్రెస్ చేస్తే ఆఫ్ కాదు, దీనికి నేను లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిన తర్వాత వాటర్ ఇట్లా ఆఫ్ అవుతుంది. ఇది లాక్ సింబల్ పోతుంది, దాని తర్వాతనే ఆఫ్ చేయాలి. ఓకే, అన్లాక్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏమైనా కావాలంటే మళ్ళీ వేరే ప్రోగ్రామ్ ఆన్ చేయాలి, అప్పుడు సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేయాలి. ఒక ప్రోగ్రామ్ పెట్టి లాక్ చేసినామంటే అదే ప్రోగ్రామ్ నడుస్తుంది, అదే ఉంటుంది. అంటే ఇది ఏ ప్రోగ్రామ్ లో ఉంది అదే ప్రోగ్రామ్ ఉంటుంది. ఆరో మార్క్ ఇప్పుడు డైలీ వాష్ లో ఉంది, 1 hour 30 minutes మ్యాక్సిమం ఇదే యూజ్ అవుతుంది. ఓకే, ఇది ఆటోమేటిక్ అవే